ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెళ్ళొస్తాను మావయ్య గారు. ఆగు లక్ష్మి. ఇప్పుడే వస్తాను. ఆంటీ, జయదేవ్ అంకుల్ మళ్ళీ ఎలాంటి మెలికలు పెట్టరు కదా? ఏ మెలికలు ఎలుకలు పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదులే మనీషా, నువ్వు కంగారు పడకో. విడాకులే అయిపోయాక ఇక ఎలాంటి ట్విస్ట్లు ఇచ్చినా వేస్టే. ఏం చేస్తారో చూద్దాం. ఏమండి, డాడ్, వాట్? ఏం చేస్తున్నారండి? ఎక్కడికి? నేనిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి. ఇచ్చిన మాట? ఏం మాట? ఎవరికిచ్చిన మాట? లక్ష్మికి ఒకప్పుడు ఇచ్చిన మాట. ఏంటది? లక్ష్మికి తండ్రి స్థానంలో నిలబడి తనకెలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతానని ఇచ్చిన మాట. ఒక విధంగా ఈరోజు లక్ష్మికి ఇలాంటి పరిస్థితి రావడానికి నేనే కారణం. నేనే లక్ష్మిని తీసుకొచ్చి మిత్రకిచ్చి పెళ్లి చేశాను. వాళ్ళిద్దరి భవిష్యత్తు గురించి తెలిసి కూడా మిత్ర చేత లక్ష్మి మెడలో తాళి కట్టించాను. లక్ష్మి ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి నేనే కారణమయ్యాను. అందుకే ఇక మీదటైనా తన బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను. బాధ్యత అంటే ఏం బాధ్యత? ఎలాంటి బాధ్యత? లక్ష్మిని మిత్ర వద్దనుకున్నంత మాత్రాన లక్ష్మి జీవితాంతం ఒంటరిగా బతకాలని లేదుగా. లక్ష్మిని గొప్పగా చూసుకునేవాణ్ణి ఒకణ్ణి చూసి లక్ష్మికి పెళ్లి చేయాలి. లక్ష్మి జీవితాన్ని ఒక దారిలో పెట్టాలి. తన బతుక్కి ఒక అర్థం కల్పించాలి. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు? నువ్వు ఆగు లక్ష్మి. తనకి పెళ్లి చేయడం కోసం మీరు గడప దాటడం ఎందుకు? నేను గడప దాటకపోతే లక్ష్మి గడప లోపలుండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.